హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండండి. అందరినీ చల్లగా ఉంచు వల్ల ఆమీన్ ఆమీన్. అన్ని రోగాల నుంచి రక్షించు. ఈరోజు చూడండి, ఆరెంజ్ జామ్ చేస్తున్నాను. ఆరెంజ్ 5 తొక్కలు ఒలిచాను. ఆరెంజ్ జామ్ మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఆరెంజ్ నేనే తిన్నాను. మా పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదు. పిల్లలు తినంది ఇంక మనమే తినాలి, ఏం చేస్తాం కదా. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనమే ఎందుకు చేసుకోకూడదు? ఇందులో తొక్కలు కూడా ఉన్నాయన్నమాట. తొక్కలతో సహా చేశారు వాళ్ళు. ఇవన్నీ తొక్కలు చూడండి. నోట్లో నీళ్ళు ఊరుతాను, తినేస్తా నేను. ఇంకో తొక్కలు సేమ్ ఫస్ట్ చేశాను ఒకసారి. నేను ఒకసారి ట్రై చేశాకే మీకు చూపించాలి కదా అది ఎలా వచ్చిందో ఏంటి రిజల్ట్. చాలా బాగా వచ్చింది. దానికోసం నేను ఏం చేశాను, ఒక 5 బిస్మిల్లా ఆరెంజెస్ గొలుచుకున్నాను. ఇవి ఉన్నాయి చూడు, ఈ తెల్లగా ఇవి తింటే చాలా అస్సలు ఆరోగ్యానికి మంచిదంట. అందుకని నేను కట్ చేసుకున్నాను. ఈ తొక్క కూడా మనకి మంచిది ఆరోగ్యానికి. పారేయకుండా 1/2 కిలో పంచదార, 5కి 3 వేస్ట్ పారేయని, ఇది కూడా ఎండబెట్టుకుందాం. ఒక నిమ్మకాయ చెక్క పౌడర్, ఇది చెక్కలు ఉంటాయి కదా, చెక్కల పౌడర్ అనుకో. 2 ఇలాగా సన్నగా తొక్కలు కట్ చేసుకున్నాను. ఇవి కూడా వేసేస్తాను. ఏమీ లేదు, ఈజీ. కావాలంటే ఇవన్నీ నీరు ఇనికిపోయాక పంచదార వేసుకోవచ్చు. మనకంతా గడబడి ఎక్కడ మనకు టైం ఉంటుంది. అన్నీ ఒకసారి వేసేస్తాను. నేనేం చేస్తాను, పంచదార కూడా బిస్మిల్లా. బస్ ఈ పంచదారలో ఉడుకుద్ది అన్నమాట. ఇది బాగా ఈ పంచదార పాకం అవ్వద్ది, థిక్గా డార్క్గా అయిపోద్ది అనమాట. అవ్వాక చూపిస్తాను. నిమ్మకాయ పిండుకుంటాను. नए कुछ भी ना को कबूतर देखो हमारा डब्बे में से दाने खा के जा रही. ఉడికిపోయిందబ్బా. నా దిష్టి తగిలింది, కొంచెం మాడింది, పర్వాలేదు, ఓకే. ఇప్పుడే రుచి చూశాను అనమాట. ఇలా నాకి గ్యాస్ బంద్ చేస్తున్నాను. బంద్ చేసినాక చూడండి, కొంచెం మాడింది, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. రుచి అయితే తగ్గలేదు. మొన్న ఏంటంటే మిక్సీలో వేసి జ్యూస్ చేశాను, ఆ తర్వాత కడాయిలో వేసి చేశాను. అది ఒక టైపు, ఇది ఒక టైపు. ఇది కూడా బిస్మిల్లా నిమ్మకాయ రసం. నోట్లో నూరు ఊరుతున్నాయి కదా, నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు కూడా తెచ్చుకోండి, చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు, 1/2 స్పూన్ చెక్క పౌడర్. ఆహా, చెక్కల పౌడర్ వేయంగానే చెక్క పౌడర్ చాలా చాలా మంచి సువాసన, స్మెల్ వచ్చేసింది. ఇందులోంచి తీసేసాక చూపిస్తాను. డిష్ అవుట్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. మేము రొట్టెలతో తిన్నాను. ఎవరు తింటారులే నా దగ్గర, బయటదైతే తింటారు పిల్లలు, మన ఇంట్లోది ఎక్కడ తింటారు. ఇలా తీసుకొని ఇలా తింటే బ్రెడ్కి రాసుకోండి, రొట్టెకి రాసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది తినేస్తాను, తర్వాత మాట్లాడతాను. లేదు, మీరు కూడా చేసుకోండి. ఎంత ఈజీ, హెల్దీ. ఇది విటమిన్ సి ఉంటుంది ఇందులో. స్కిన్ చాలా మంచిది, స్కిన్కి. పిల్లలు కూడా ఇష్టపడతారు. మీరు పిల్లలకు చేసేటప్పుడు ఇది మిక్సీలో వేసి నూరుకొని వడగట్టుకోండి. ఆ జ్యూస్తో కడాయిలో వేసేసి అన్నీ ఉడకబెట్టి తిప్పేసి తినేయటమే. ఏమి అంత పనేం కష్టమేమి కాదు, కొంచెం టైం కావాలి అంతే. అలా టైం ఇవ్వు అందరికీ, ఓకే. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారి నొక్కాలి, ఓకే. బెల్ ఐటమ్ నొక్కండి. బాయ్.